నాకు ఈసారి సర్పంచ్ అవకాశం ఇచ్చిన అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈసారి అత్యధిక మేధావితో నేను గెలిచేయాలని కోరుతున్నాను. అత్తర గుర్తుకు నా ఊటి వేయాలని అందరూ కోరుతున్నాను. గ్రామ పెద్దలు పింఛన్లు కానీ ఇతర మిల్లు కానీ రోడ్లు కానీ అనిల్ గారు పోయి మా అన్ని ఆశ అందరికీ నమస్కారం. యువకులకు కానీ విద్యార్థులకు కానీ అమ్మాయిలకు కానీ అందరికీ నమస్కారం. ఎందుకంటే రోడ్లు కానీ నీళ్ళు కానీ బోరింగ్ కానీ సీసీ రోడ్లు కానీ ఏ విషయం ఉన్నా మేము ముందుండి ఆ పిల్లగానికి తెలియకున్నా ఒకవేళ అవకతవకలున్నా మేము సర్దిద్దుకుని ముందుకు ఉండి కనిపిస్తాం. అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఒక రకంగా గౌరవ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సుజల తాత ఆయన గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మన ఊరికి ఒక 90 లక్షల వరకు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన ఒక ₹1 కోటి వరకు చేస్తే కనీసం ఒక 18 నెలల కాల పరిధిలోనే ఆ సారు మనకు 90 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఒక్కటే అర్థం చేసుకొని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన ఊరికి ఫస్ట్ చేసింది సారు 15 సంవత్సరాల ఉంది. ఒక్క బస్సు కూడా నిరంతరం నడవకపోయేది. ఇప్పుడు ఎనీ టైం హైదరాబాద్కు 2 బస్సులు, మన ఆలేరుకు బస్సు, 24 అవర్స్ బస్సులు నడుస్తున్నాయి. మనకు ప్రజలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన హై స్కూల్కు పార్ కూడా లేకుండే దానికి ఒక 22 లక్షల పార్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అటెండర్ 25 సంవత్సరాలు మన హై స్కూల్కి అటెండర్ లేక పర్మనెంట్ అటెండర్ ఇచ్చిండు సారు. సీసీ రోడ్లు ఇచ్చిండు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దాదాపు మన ఊరికి 36 ఇల్లు ఇవ్వడం జరిగింది. 36 ఇళ్లలో దాదాపు 30 ఇల్లు దిగ్విజయంగా పూర్తి చేసి ఇప్పుడు రన్నింగ్లో జరుగుతున్నాయి. కొన్ని స్లాబ్లు బేస్మెంట్ కట్టుకుంటూ కొన్ని స్లాబ్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మీ అందరు తెలుసు. 5 లక్షల రూపాయలు ప్రతి ఏ ఒక్కరికి మధ్యన ఎవరికి ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా తనకు నేరుగా తన అకౌంట్లో పడతట్టే చేయడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వం మీరు ఒక గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఒక ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్కరు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించవలసిన అవసరం మీకు ఉన్నది. రేషన్ కార్డులు కూడా పెళ్ళి అయ్యి వాళ్ళకి ఒక్కొక్కరికి 3-4 పిల్లలైనా కూడా రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఎమ్మటే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వాస్తవంగా చూస్తే మనకు కంట్రోల్ బియ్యం చూడండి, సన్న బియ్యం ఇస్తే అది దళారుల వద్దకు పోయేది.